కర్ణుడు తనకి రాజ్యం పొందుదామని యుద్ధం చేస్తానని ఎప్పుడన్నా అన్నాడా? తనకి రాజ్యం కావాలంటే, తను పట్టాభిషేకం చేసుకోవాలంటే కర్ణుడు యుద్ధం చేయక్కల్లా, పాండవుల వైపుకి వెళ్ళిపోతే చాలు. కర్ణుడికి కావలసింది ఏమిటి? దుర్యోధనుడు రాజు అవడం. దుర్యోధనుడు రాజు అయ్యే అవకాశం ఉంటే కృష్ణుడు అటు పక్కన ఉంటాడా? ఉండడుగా. ధర్మం అటుందిగా, అది కర్ణుడికే తెలుసుగా, చెప్పేశాడుగా కృష్ణ భగవానుడితోటి. ఖచ్చితంగా ధర్మరాజు గారు గెలుస్తాడు, పట్టాభిషిక్తుడు అవుతాడని చెప్పాడుగా. దుర్యోధనాదులు మడిసిపోతారని ఆయనే చెప్పాడుగా. దుర్యోధనుడి కన్నా ముందు కర్ణుడు పడిపోయాడు అనుకోండి, ఆయన జీవితంలో ఒక గొప్ప తృప్తితో అక్కడికి పూర్తయిపోతుంది భారతం. దుర్యోధనుడు చచ్చిపోయాక కర్ణుడు బతికుండిపోయాడు అనుకోండి, ఆ బతుకు కాదు, క్షణ చావు. ఎందుకని? అనేక సమస్యలు వచ్చేస్తాయి. తర్వాత ధర్మరాజు గారికి తెలిసిందనుకోండి, కర్ణుడు పట్టాభిషేకం పొందాడు, కర్ణుడు ఉండగా ధర్మరాజు చేసుకోడు. కాబట్టి కర్ణుడు మరణించాలి. దుర్యోధనుడు మరణించి కర్ణుడు ఉన్నాడు అనుకోండి, కర్ణుడు బతకలేడు. నిరంతరం చచ్చిపోతూనే ఉంటాడు మానసికంగా, కానీ చావడం. ఎందుకంటే కవచకుండలాలు ఉన్నాయి. తన చావు కోసం తానే తీసేసేయాలి, కోసేసి. అంతకన్నా నిజానికి అపహరించాడు ఇంద్రుడు. దేన్ని అపహరించాడు? కవచకుండలాల్ని కాదు, కర్ణుడికి రాబోయేటటువంటి విపత్కర పరిస్థితిని అపహరించాడు. అంత బాధ నువ్వు పడకూడదు కర్ణ. స్నేహితుడి కోసం ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడ్డవాడు. ఆ స్నేహితుడి కన్నా ప్రాణాలు ముందు వదిలేయడానికి కావలసిన అవకాశం నీకు కల్పించేస్తాను. మరి సూర్యుడు ఎందుకు రావాలి? కర్ణుడి యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తిరిగి చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, నిజానికి ఇంద్రుడు అపహరించినవి కవచకుండలాలు కావు. ఇంద్రుడు అపహరించింది కర్ణుడు కూడా ఊహించని రీతిలో అలా సౌఖ్యంగా ఇన్ని బాధలు పడకుండా మరణించడానికి అవకాశం ఇచ్చి, అయితే శక్తినిచ్చాడు. మరి ఈ శక్తి ఒక్కమారు పనిచేస్తుందని వరం ఇచ్చాడు కదా, అది అర్జునుడి మీద వెయ్యగలిగాడా కర్ణుడు? అది ఇంద్రుడు ఎప్పుడో చెప్పాడు. శ్రీమన్నారాయణుడు ఆదుకుని ఉండగా నువ్వు వెయ్యలేవు, నీకు సాధ్యం కాదు. మరి ఎవరి మీద వేశాడు? ఉపయోగించాలి కదా. అసలు ఉపయోగించలేదనుకోండి, మళ్ళీ భారతంలో ఒక పెద్ద ప్రశ్న అవుతుంది. అసలు కర్ణుడి శక్తి ప్రయోగించాల. అసలు కర్ణుడి శక్తిని ప్రయోగించుంటుంటే భారతం ఎలా ఉండేది? అందుకే యుద్ధంలో ఒక విపత్కర పరిస్థితి ఏర్పడింది. ద్రోణాచార్యుల వారు సర్వసైన్యాధిపత్యంలో ఉండగా ఒక రాత్రి యుద్ధం జరిగింది. ఆ రాత్రి యుద్ధంలో ఇవన్నీ దేవతల యొక్క వ్యూహమే కాబట్టి ఇంద్రుడు ఎందుకు చేశాడో కృష్ణుడికి తెలియకుండా ఉంటుందా? అందుకే యుద్ధం జరుగుతుండగా కృష్ణ పరమాత్మ అకస్మాత్తుగా ఘటోత్కచుడిని పిలిచి, నువ్వు విజృంభించు, రాత్రి యుద్ధం కాబట్టి అన్నాడు. ఆ ఘటోత్కచుడు విజృంభించాడు ఆ రోజున. ఆ విజృంభించడంలో అలంబసుణ్ణి, అలాయుధుణ్ణి, వీళ్ళందరినీ కూడా చంపేశాడు. కర్ణుడి యొక్క రథాన్నంతటినీ కూడా భగ్నం చేసేశాడు. భగ్నం చేసి ఒక భయంకరమైనటువంటి అస్త్రాన్ని కర్ణుడి మీద ప్రయోగిస్తున్నాడు. కర్ణుడు కూడా తెలుసుకున్నాడు, అయిపోయింది, నేను మరణిస్తున్నాను. ఘటోత్కచుడి చేతిలో ఆ రోజున కర్ణుడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. కౌరవ సైన్యాలన్నీ కూడా తుత్తునీయలైపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకింతకన్నా ఆపదే ఉంటుంది. అప్పుడు కూడా కర్ణుడు ప్రయోగించలేదు, అర్జునుడి కోసమే దాచాడు. ఆయన మాత్సర్యం అటువంటిది. సైన్యం చెప్పింది ఆ మాట. అసలు నువ్వుంటే కదా అర్జునుడి మీద వేయడానికి, మేముంటే కదా యుద్ధం జరగడానికి. మేము పోయి నువ్వు పోయాక శక్తి అర్జునుడి మీద ఎప్పుడు వేస్తావు? ముందు వీడిని చంపు, ఆ తర్వాత చూద్దాం. నీ దగ్గరికి మిగిలిన దివ్యాస్త్రాలు లేవా? వాటితో అర్జునుడిని పడకూడదు, కానీ ముందు నీ ఘటోత్కచుడి మీద వేసేయి అన్నారు. ప్రాణములను కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితులలో ఇంద్రుడిచ్చినటువంటి వరం అన్వయమవుతోంది. కాబట్టి ఆపత్కాలము తనకు మరణ శంక ఏర్పడ్డాయి. కాబట్టి ఎదురుగుండా ఉన్నటువంటి వాడు సామాన్యుడు కాడు, పరమ భయంకరమైన వీరుడు. ఒక్క బాణానికి 2 పిట్టలు. ఇటు కర్ణుడి దగ్గర శక్తి పోయింది, అటు ఘటోత్కచుడు పడిపోయాడు. ఇవాళ అర్జున, ఘటోత్కచుడు మన వైపు యుద్ధం చేశాడు, కానీ అతను సహజముగా ధర్మమునకు వ్యతిరేకి. కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా ధర్మ వ్యతిరేకమైన పనులు చేస్తాడు. అప్పుడు ధర్మ సంస్థాపనార్థం వచ్చిన వాడిని కాబట్టి నేను ఘటోత్కచుడిని చంపాలి.
ఆ పరిస్థితి రాకుండా ఈ శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ఆ కర్ణుడితో వేయించేసి ఇటు నిన్ను కాపాడుకున్నాను. శక్తి కర్ణుడి దగ్గర జారిపోయింది, ఘటోత్కచుడు పడిపోయాడు, అందుకు నృత్యం చేశారు రథం మీద అని చెప్పాడు కృష్ణుడు. ఇది దేవతా వ్యూహము అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందా, అర్థం అవ్వట్లేదా? అర్థమైనప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే కర్ణుడి దగ్గర కవచకుండలాలు తీసేసుకోవడం వల్ల కర్ణుడికి మురిగిపోయినటువంటి బాధ నిజానికి ఏమీ లేదు. కవచకుండలాలు ఉన్నప్పుడు ఆయన అర్జునుణ్ణి ఓడించాడండి, కవచకుండలాలు లేక చచ్చిపోయాడండి అన్నాడు అనుకోండి. అరేరే ఇంద్రుడు ఎంత పని చేశాడు రా అనాలి. కవచకుండలాలు తీసేసుకుంటే అర్జునుడు కొత్తగా గెలిచాడా, ఉంటే ఓడిపోయాడా? ఉన్నా గెలిచాడుగా. కానీ మీరు కర్ణుడి వైపు నుంచి ఆలోచించండి. భారత యుద్ధంలో కర్ణుడు మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారనుకోండి, అప్పుడు పెద్ద బరువు అయిపోతాడు అందరికీ బరువే. కుంతి మాత్రం తట్టుకోగలరా? కృష్ణుడు తట్టుకోగలరా? పాండవులు తట్టుకోగలరా? తానెవరో తెలిసిపోతుంది కదా. ఏం చేస్తాడు ఒక్కడు ఉండి? తనని నమ్ముకుని ఇంతకాలం పెంచి పెద్ద చేసి ఇంత స్థానం ఇచ్చాడని వాపోయాడు కదా దుర్యోధనుడు. తొడను విరిగి పడిపోయి, కర్ణ నిన్ను నమ్ముకుని వచ్చాను యుద్ధానికి, నువ్వు బ్రతికున్నావు, నేను వెళ్ళిపోతున్నాను కర్ణ అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, వెంటనే చచ్చిపోవాలని కర్ణుడికి కూడా అనిపిస్తుందా, అనిపించదా? కానీ ఆ కవచకుండలములు ఉన్న కారణం చేత మరణించాడు. అప్పుడు ఆయన బ్రతికున్నా ఆయనకి ఎంత బాధ. అందుకే వెళ్ళిపోవడంలోనే ఆయనకి హాయి ఉంది, సుఖం ఉంది. అందుకే వెళ్ళిపోవడానికి మార్గాన్ని సుగమం చేశాడు ఇంద్రుడు. ఏ అంశలో వచ్చిన వాళ్ళు ఆ అంశలో ప్రయోజనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. ఇంత మంచివాడు, ఆయన ఎందు చాలా సుగుణములు ఉన్నాయి. ఉన్నప్పుడు ఆయన అంత బాధపడవలసిన అవసరాన్ని కల్పించకూడదు. దుర్యోధనుడు వెళ్ళిపోకముందు కర్ణుడు వెళ్ళిపోతేనే ఆయన ఒక తృప్తితో వెళ్ళిపోతాడండి అంటాం. నేను చెయ్యగలిగినంత చేసి మిత్రమా వెళ్ళిపోతున్నానంటాడు. దుర్యోధనుడు వెళ్ళిపోయాక వెళ్ళవలసి వస్తే, దుర్యోధనుడు వెళ్ళిపోయాక కవచకుండలాలు తీసుకుంటే ఏమిటి ఉపయోగం? ఆయనకి శారీరకమైన మరణం కన్నా ఆయన పొందిన మానసికమైన బడబాగ్ని పెద్దది. అందుకే నిజానికి ఇంద్రుడు ఉపకారం చేశాడు. ఆయన కీర్తిని లోకానికి చాటాడు. కర్ణుడి కథ కర్ణుడి వరకు దుఃఖాంతం కాకుండా సుఖాంతం అయ్యేటట్టుగా చూశాడు. దానివల్ల కర్ణుడు పడిపోవడానికి అవకాశం వచ్చింది, మరణించడానికి అవకాశం వచ్చింది. ఏది ఎలా అన్వయం చేసి చెప్పినప్పటికీ అపహరణం అన్న మాట దేనిని ఉద్దేశించి చెప్పినది అంటే ఆయనకున్నటువంటి రక్షణ తీసి ఆయన మృత్యువునందు ఒదిగిపోయి సంతోషపడడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు. నిజానికి కర్ణుడు పొందవలసిన దుఃఖాన్ని తీసేశాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటామే, అలా పనిచేశాడు ఇంద్రుడు కూడా ఇక్కడ. కాబట్టి అక్కడ ఇది కర్ణుడికి మేలే, అందుకని అపహరణం అన్న మాట వాడవలసి వచ్చింది అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మనకి అర్థమవుతుంది. అందుకని ఆ విధంగా కవచకుండలాల్ని మహానుభావుడు పోగొట్టుకున్నాడు. దానితో పాటుగా శక్తి అస్త్రాన్ని పట్టుకెళ్ళి ఘటోత్కచుడి మీద వేశాడు. దేవతలు ఇచ్చినది దేనికి పనికొచ్చిందంటే దేవకార్యానికే పనికొచ్చింది. ఇవాళ పాండవుల పక్షాన పనిచేసినా రేపు జయం వచ్చిన తరువాత మళ్ళీ అధర్మం వైపు పనిచేసేటటువంటి ఘటోత్కచ మరణానికి పనికొచ్చింది ఆ శక్తి. దేవేంద్రుడు వేసినా ఎలాంటి వాళ్ళ మీద వేస్తాడు? ధర్మ వ్యతిరేకుల మీద వేస్తాడు. ఇప్పుడు కర్ణుడు వేసిన ఎవరి మీద వేశాడు? ఒక రకంగా చెప్పాలి అంటే తర్వాత ధర్మ విరోధానికి పనికొచ్చేవాడి మీద వేశాడు. అంటే నిజానికి ఇప్పుడు కర్ణుడు ఎవరి పని చేసి పెట్టాడు? కృష్ణుడి పని చేసి పెట్టాడు. కృష్ణుడి చేతి పనిముట్టయ్యాడు. అయిన కారణానికి కృష్ణుడికి కూడా తెలిసి చేసినా తెలియక చేసినా పరాత్పరుడు ప్రీతి వహిస్తాడు. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ అంటారు రామాయణంలో. తెలిసి కానీ తెలియక కానీ ఒక్క పని చేసినా పరమాత్మ సంతోషిస్తాడు. భగవంతుడికి తెలిసి ఉపకారం చేసినా తెలియక ఉపకారం చేసినా భగవదనుగ్రహం మాత్రం ప్రసరిస్తుంది. ఇలా ఉపయోగపడాలి కర్ణుడు. అందుకని నిజానికి కర్ణుడు భగవత్ సంబంధమైన కార్యమును నెరవేర్చాడు. పాండవుల వైపు ఉండి ఏం చెయ్యాలో
అది నిజానికి పాండవులు కూడా చేయలేరు, ఎందుకంటే కొడుకు అవుతాడు ఘటోత్కచుడు. కానీ పాండవుల వైపు ఉండి కృష్ణుడికి చెయ్యలేని మేలు శత్రుపక్షంలో ఉండి కృష్ణుడికి చేశాడు కర్ణుడు. అది కర్ణుడి జీవితంలో ఒక పెద్ద మెరుపు. తెలిసి చేశాడా తెలియక చేశాడా వదిలేయండి, అంతిమంగా ఫలితం మాత్రం అంతే. అందుకే అదొక మహాద్భుతమైన ఘట్టం. ఏది ఏమైనప్పటికీ చరిత్రలో అసలు సహజ కవచ కుండలములతో పుట్టిన మహావీరుడు లేడు. సహజ కవచ కుండలములతో పుట్టినప్పటికీ ఎవరో అడిగారని నేను వ్రతభంగం చెయ్యను అని చెప్పి కత్తితో కోసి తీసి ఇచ్చినవాడు లేడు. అటువంటి అద్భుతమైన కీర్తి మహాభారతం మొత్తం మీద పొందిన మహానుభావుడు కర్ణుడు ఒక్కడే. ఒకానొక సమయమునందు కర్ణుడు దివ్యాస్త్రములను అనేక సంపాదించాలనేటటువంటి గొప్ప తాపత్రయాన్ని పొందుతూ ఉండేవాడు. అదంతా మహాభారత యుద్ధానికి ఆయన రావడానికి పూర్వం జరిగిన విషయం. ఎందుకనంటే అసలు మహాభారత యుద్ధం ఎప్పుడో వస్తుంది చూడండి, సంవత్సరాంతంలో ఎప్పుడో పరీక్షలు వస్తాయి. కానీ సంవత్సరాంతంలో వచ్చే పరీక్షకి సంవత్సరాంతంలో చదువుతారా, మొదటి నుంచి చదువుతారా? మొదటి నుంచి చదువుతారు. అలాగే కర్ణుడు కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. ఖచ్చితంగా యుద్ధం జరిగి తీరుతుంది. అందుకే కదా కౌరవ పాండవుల మధ్య ఎన్నడూ పొత్తు కుదరకుండా ప్రయత్నం చేశాడు. అలా చేసి దేవకార్యాన్ని చేసిన వాళ్ళల్లో నిజానికి కర్ణుడు ఒకడు. దేవకార్యం వాళ్ళిద్దరి మధ్య నిజానికి పొత్తు కుదిరితే ధర్మ సంస్థాపన ఎలా నడుస్తుంది? నడవదు. దేవతల యొక్క అంశలో వచ్చినప్పటికీ, సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడై వచ్చినప్పటికీ కూడా దేవకార్య సాధన ఎందు పనిముట్టయ్యాడు కౌరవుల వైపుండి. దాని విచిత్రం. అటువంటి వాడు అర్జునుడి మీద నేను యుద్ధం చెయ్యాల్సి వస్తుంది. ఆ యుద్ధం ఉందే, అందులో నేను ఓడిపోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా గెలిచి తీరవలసిందే. అందుకే భీముణ్ణి దృష్టిలో పెట్టుకుని దుర్యోధనుడు నిరంతర సాధన చేశాడు. అర్జునుణ్ణి దృష్టిలో పెట్టుకుని కర్ణుడు నిరంతర సాధన చేశాడు. ఇంత సాధన చేసిన ఆయన యొక్క సాధనలో ఏ లోపం లేకపోయినా, ఆయన ఎంత కష్టపడ్డా, నిజానికి ఆయన ఉత్తమ ఫలితాన్ని పొందడానికి ఎంత శ్రమ పడాలో అంత శ్రమని పొందినా చిట్ట చివరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ పొందవలసిన ఫలితం ఆయన చేయి జారిపోతుంది. అది కర్ణుడి జీవితంలో ఉన్నటువంటి గొప్ప దురదృష్టం. అలాగే ఒకప్పుడు ద్రోణాచార్యుల వారు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ద్రోణాచార్యుల వారిని అభ్యర్థించాడు. అయ్యా, మీరు నాకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చెయ్యండి అని అడిగాడు. మీకు శిష్యులందరూ సమానమే కదా, నాకు బ్రహ్మాస్త్రం నేర్చుకోవాలి అని చాలా పట్టుదల ఉంది. దానికి తగినటువంటి కృషి ఉన్నవాడను, సాధనాబలం ఉన్నవాడను, కాబట్టి నాకు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేయండి అని అడిగాడు. అస్త్రములు ఉపదేశం చేస్తే పనిచేస్తాయి తప్ప మామూలుగా పనిచేయవు. శస్త్రము అంటే చేతిలో పట్టుకున్న బల్లెం, కత్తి యువతలవాడి యొక్క శారీరక బలాన్ని బట్టి పనిచేస్తాయి. అస్త్రము మంత్రమును అభిమంత్రిస్తే శక్తిని పొందుతుంది. బ్రహ్మాస్త్రము జగత్ప్రళయమును సృష్టించగలిగినటువంటి అస్త్రం. బ్రహ్మాస్త్రం ఎరిగిన వాడు అంటే ఒక గౌరవం యుద్ధంలో. అటువంటి బ్రహ్మాస్త్రాన్ని నాకు ఉపదేశం చెయ్యండి అని చెప్పి వెళ్ళాడు. ఎందుకని అంటే నాకు కూడా అర్జునుడితో సమానుణ్ణి కావాలని ఉన్నది అని ద్రోణుడితో చెప్పాడు. ఎక్కడా కాపక్ష్యం లేదు, ఉన్న మాట ఉన్నట్టు చెప్పాడు. నాకు అర్జునుడితో సమానుణ్ణి కావాలని ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్జునుడితో సమానుడైతే ఎవరితో యుద్ధం చేస్తాడు? అర్జునుడితోనే యుద్ధం చేస్తాడు. అర్జునుడు గెలిస్తే ఎవరు గెలిచినట్టు? ధర్మం గెలిచినట్టు. అర్జునుడు ఓడిపోతే ధర్మం ఓడిపోయినట్టు. ఎలా చెప్తారు? కృష్ణుడు అర్జునుడి వైపు ఉన్నాడు కనుక, భగవంతుడు అర్జునుడి వెనక ఉన్నాడు. పైగా వాళ్ళిద్దరూ నరనారాయణులు. వాళ్ళ అవతార ప్రయోజనమే ధర్మ సంస్థాపనం. కాబట్టి ద్రోణుడు కర్ణుడి వంక తిరిగి అన్నాడు, వ్రత సమన్విత భూసురవర్యుడు ఉండే, నిరుపమాన తప పుణ్య నృపతియుండే, కాని అన్యులు బ్రహ్మాస్త్రదానమునకు పాత్రములు వారు, నీకు నీ బాడి కాదు. కర్ణ, బ్రహ్మాస్త్రాన్ని నేను ఇద్దరికే ఇస్తాను. ఒకటి
అనేకమైనటువంటి వ్రత నియమములను పాటించేటటువంటి బ్రాహ్మణుడికి ఇస్తారు. 2, పోల్చడానికి వీలు లేనటువంటి అపారమైనటువంటి తపస్సు వలన కలిగినటువంటి పుణ్యమును పొందినటువంటి మహారాజుకి ఇస్తారు. ఇంకెవ్వరికి ఇవ్వరు. కాబట్టి నీకు ఇవ్వడం సాధ్యం కాదు. మహానుభావుడు కర్ణుడు నిజానికి ఏమనలేదు, వాదన చేయలేదు, గురువుగారిని ధిక్కరించలేదు. అంత తాపత్రయం ఉంది. కర్ణుడి జీవితంలో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది అది. ఆయన నిజానికి గొప్ప పరిశ్రమ చెయ్యగలిగిన వాడు. ఆయన అర్హుడు పొందడానికి. ఆయన కుంతీదేవి కొడుకు, ధర్మం రీత్యా పాండురాజు గారి పెద్ద కొడుకు. పోను అది కూడా పక్కన పెట్టేసేయండి. అది కూడా పక్కన పెట్టినా ఒక విద్య నేర్చుకోవాలనేటటువంటి విషయంలో తిరుగులేనిటువంటి కాంక్ష ఉన్నవాడు. నిజంగా అంత పట్టుదలతోటి నేర్చుకోగలిగినటువంటి కృషి సాధనాబలం కలిగినవాడు. అయినా ఏదో ఒక ప్రతిబంధకం. ఆయన చదువుకుందాం అనుకున్న దానికి, నీకు చదువు చెప్పను అని చెప్పడానికి చెప్పిన కారణానికి పొంతన అంత బాగా కుదరనప్పుడు ఆయన గురువుని ధిక్కరించలేకపోయాడు. కానీ వేరు మార్గాన్ని వెతుక్కోవలసి వచ్చింది. ఏదో ఒక మార్గాన్ని అనుసరించాలి. మీరు చూడండి, ఏదో ఒక చాలా వేగంతో అగ్నితో కూడుకున్నటువంటి ఒక వాయువు భూమిని బద్దలు కొట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించింది అనుకోండి. మీరేదో గబగబా 4 రాళ్ళలో ఏవో అడ్డెట్టారనుకోండి, అక్కడ ఆగుతుందేమో. అది ముందుకెళ్ళి ఏం చేస్తుంది? ఇంకొక చోట నుంచి భూమిని బద్దలు కొట్టుకుని పైకి వస్తుంది. లేదు, ఒక నది గొప్ప ప్రవాహంతో ఉంది, దాని ఉత్సాహం అటువంటిది, దాని శక్తి అటువంటిది. మీరు ఒక చోట అది ఊళ్ళోకి రాకుండా అమ్మ బాబోయ్ అంత పెద్ద వరద వస్తోందని 4 రాళ్ళు అవి ఇవి తీసుకొచ్చి అడ్డేశారు. అది ఊరుకుంటుందా? దాని వేగం అటువంటిది, దాని శక్తి అటువంటిది. అది ఇక్కడ కాకపోతే ఆ ముందుకెళ్ళి పల్లప ప్రాంతాన్ని తీసుకుని ముంచెత్తుతుంది. ఎందుకని అంటే అది ప్రవాహానికి ఉన్న లక్షణం, ఆ ఉత్సాహానికి ఉన్న లక్షణం, ఆ తేజస్సుకున్న లక్షణం. ఆయన సామాన్యుడు కాడు, అపారమైన శౌర్యమూర్తి, పరాక్రమవంతుడు. నిజానికి ఇటువంటి వాడు సక్రమమైన అవకాశం పొందలేకపోయాడు అంటే ప్రధానమైనటువంటి దోషం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కన్యాగర్భము అన్న పేరు పెట్టి తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పలేదు. దాని వలన పాపం ఆయన నేర్చుకోవడానికి అవకాశం లేకుండా పోయి నది ఎక్కడో అక్కడ పల్లప ప్రాంతం వైపుకి వెళ్ళవలసింది. ఇక్కడ ఆపితే ఇంకో చోట ఎడుతుంది. అంత ప్రవాహాన్ని మీరు ఎలా ఆపగలరు? ఆయనకున్న ఉత్సాహం, ఆయన శక్తి అటువంటివి. అందుకే ఆలోచన చేశాడు, ఇంకెవరు ఇవ్వగలరు బ్రహ్మాస్త్రం అని ఆలోచించాడు. ఆ రోజులలో మహేంద్రగిరిలో పరశురాముడు ఉన్నాడు. పరశురాముడి దగ్గర నేను ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం పొందాలి, కానీ నేను పరశురాముడి దగ్గరికి వెళ్ళిన తరువాత పరశురాముడు కూడా ఇదే ప్రసక్తి తీసుకొస్తే ఎలా? మళ్ళీ చదువుకోవడానికి అడ్డొస్తుంది. గురు శుశ్రూష చేసి అస్త్రబలం పొందలేను అని అబద్ధమాడాడు. తప్పనిసరి పరిస్థితి, అందుకని అబద్ధం చెప్పవలసి వచ్చింది. అందుకని మహేంద్రగిరి మీద ఉన్నటువంటి పరశురాముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించండి, నేను భృగువంశంలో పుట్టినవాడను అని చెప్పాడు. పరశురాముడు సంతోషంగా శిష్యుడిగా స్వీకరించాడు. స్వీకరించి అనేక అస్త్రములను నేర్పుతున్నాడు. అసలే ఉత్సాహం. దానికి తోడు ఇప్పుడు పరశురాముడి శిష్యుడయ్యాడు, ఎన్నో అస్త్రములు పొందుతున్నాడు. ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇక నాకు గురి తప్పకూడదు, అర్జునుడిని కొట్టాలి. నిరంతర సాధన చేస్తున్నాడు. ఆ సాధన చేసేటప్పుడు ఏదో ఒక లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టడమే. అదే పనిగా సాధన చేస్తున్నాడు పరశురాముడి ఆశ్రమంలో. ఆయన ప్రారంధం ఆ సాధన చేసే సమయంలో ఆయన ఏదో ప్రమాదము లేని దాన్ని గురిపెట్టి కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అనుకోకుండా అక్కడికి ఆ పక్కనే ఆశ్రమంలో ఉన్నటువంటి ధేనువు, ఆవు దూడ పరిగెత్తుకొచ్చింది అడ్డంగా. ఈ బాణం వెళ్ళి దాని శరీరంలోకి దిగడం, ఆ ధేనువు చచ్చిపోవడం ఒక్కసారి అయిపోయింది. కానీ దానికి ఎంత పెద్ద శాపం ఇచ్చేశాడో తెలుసా? నువ్వు ఎవరినో మనసులో పెట్టుకుని ఇంత ఘోరమైన సాధన చేస్తున్నావు, అదే పనిగా బాణములు వేస్తున్నావు,
ఎవరినో దృష్టిలో పెట్టుకుని నువ్వు చేసిన సాధనలో నువ్వు సరిగా చూడకపోవడం వల్ల నా ధేనువు చచ్చిపోయింది. కాబట్టి నిజంగా నువ్వు ఎవరితో యుద్ధం చెయ్యాలనుకుంటున్నావో వాడితో యుద్ధం వచ్చినప్పుడు నీ రథచక్రం భూమిలో దిగిపోతుంది, పైకి లేవదు. ఇంకేం యుద్ధం? ఇంక దేనికి చేస్తాడు ఆ యుద్ధం? అంటే ఆయన ఎంత బలాన్ని పొందుదాం అనుకుంటున్నాడో అంత బలం క్షీణించిపోతోంది, రెట్టింపు. ఒక పక్క నుంచి పొందుతున్నది వేరొక పక్క నుంచి జారిపోతోంది. ఇక ఆయన ఎలాగా శౌర్యవంతుడు, అర్జునుడికి సాటైనటువంటి విలుకాడు కాగలడు? ఓన్లీ రథచక్రం దిగిపోతే దిగిపోయింది. పరశురాముడి దగ్గర దివ్యాస్త్రములను ఉపదేశం పొందుతానన్నాడు. కానీ ఆయన ఉత్సాహం చాలా గొప్పదండి. ఏ మాటకు ఆ మాటే. ఇన్ని శాపాలు వచ్చి మీద పడిపోతున్నా, ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని పాపం వృద్ధిలోకి రాకుండా అడ్డుపడుతున్నా తాను మాత్రం తాపత్రయ పడుతూనే ఉన్నాడు గొప్పవాణ్ణి కావాలని. ఏమి జీవితం కర్ణుడిది! నిజంగా ఆ పట్టుదల, ఆ సాధనా బలం, వాటిని మెచ్చుకోవద్దు. పరశురాముడి దగ్గర శుశ్రూష చేస్తూ అనేకమైనటువంటి అస్త్రములను ఉపదేశం పొందుతూ చక్కగా శిష్యుడిగా వృద్ధిలోకి వస్తున్నాడు. ఆయన ఇలా ఉండగా ఒక రోజున ఒక విచిత్రం జరిగింది. పరశురాముడు ఎంతో సంతోషించాడు. కర్ణ, నీ యొక్క గురుభక్తికి, నీ సాధనకి, నీకున్నటువంటి ఓర్పుకి, గురువుగారికి శుశ్రూష చేసి విద్య నేర్చుకోవడంలో ఎంత దీక్ష ఉండాలి. అందుకని నీ దీక్షా తత్పరతకి మెచ్చుకున్నాను. నీకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నానని బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేశాడు. కర్ణుడి జీవితంలో ఏ పెద్ద అస్త్రం లభించాలో అది లభించింది. అమ్మయ్యా, ఇప్పుడు అర్జునుడికి ఏ పెద్ద అస్త్రం తెలుసో నాకు కూడా అస్త్రం తెలుసు. కాబట్టి నిజంగా భారత యుద్ధం జరిగినా అర్జునుడు నన్నేం చేయలేడు. నేను కూడా అర్జునుడి పట్ల అంత మునగాడిగానే నిలబడగలను అని ఎంతో సంతోషాన్ని పొందాడు. వెళ్ళిపోతే ఏమయ్యేదో కృతజ్ఞత చెప్పి. కానీ ఇన్ని ఇచ్చిన గురువుగారు కదా, కొన్నాళ్ళు ఆయన శుశ్రూష చేసి పెడదాం అనుకున్నాడు. అస్త్రం పొందగానే గురువుగారు కృతజ్ఞుడిని వెళ్ళొస్తానండం ఎందుకులే అనుకున్నాడో ఏమో, పాపం ఆయన మంచితనం ఆ గురువుగారికి అలాగే శుశ్రూష చేస్తున్నాడు. కర్ణును ఉత్సంగమున మస్తకంబు చేర్చి గురుడు నిద్రింప వికృతాతి ఘోర రూపమలకమనియడునొక కీటకము అద్దినేంద్ర తనయు క్రీదొడ తొలిచే సత్వరముగాగా. ఆ పరశురాముడు గురువుగారు కదా, శిష్యవాత్సల్యం, కొడుకుతో సమానంగా చూస్తాడు. అసలు ఆయన కూడా నేను భృగువంశీయుణ్ణి అని చెప్పడానికి ఓ కారణం ఉంది. అబద్ధం చెప్పి గురువుగారి దగ్గర అస్త్ర విద్య పొందాను అన్న కళంకం నాకు ఉండకూడదు, నా మనసులో అది నన్ను తొలిచేయకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడ్డాడు. నేను భృగువంశీయుడను అన్నాడు. భృగువంశం వాడే పరశురాముడు. కాబట్టి గురువు ఎవరు? గురువు తల్లి, గురువు తండ్రి, గురువు దైవం, గురువు అన్నీ. అందుకే గురువుగారి దగ్గర శిష్యుడు కొడుకుతో సమానం. అనేక సందర్భాల్లో మీరు కావ్యాలు పురాణాలు చూస్తే నా కోడలనే అంటారు. సంప్రదాయంలో ఉపదేశం పొందినటువంటి శిష్యుడి భార్యని నా కోడలు అనే పిలుస్తాడు గురువు. తన కోడలుగానే చూస్తాడు మనసులో. ఎందుకని అంటే అంతే, ఆ అనుబంధం అంతే. అందుకే గురువుగారి శరీరం పడిపోయిన తరువాత కొడుకు ఎన్ని చేస్తాడో శిష్యుడికి కూడా అంత అధికారము ఉంటుంది. శిష్యుడు కొడుకుతో సమానం. కొడుకు ఏం చేస్తాడు? తను ఏదైనా మంచి వస్తువుని పొందాడనుకోండి, తాను పొంది సంతోషించడం కాదు, తన తండ్రి సంతోషంగా అవన్నీ చూసి ఆనందపడితే ఆనాడు కొడుకు సంతోషించాడనుకోండి, వాడు కొడుకు అంటే. శిష్యుడు తనది గురువుదే అంటాడు. అంటే గురువుగారు పట్టుకుపోతారని కాదు, శిష్యుడు ఇవన్నీ మా గురువు గారివి, కొడుకు అన్నీ మా నాన్నగారివి అన్నట్లుగా భావనతో ఉంటాడు. అందుకే నేను భృగువంశీయుడను అని ఆయన ఎందుకు చెప్పాడంటే, పరశురాముడు నాకు గురువు అయితే ఎవరైనా నాకు తండ్రి, నాకు తల్లి, నాకు దైవం.
ఆయన నాకు తండ్రి అయితే నేనేమవుతాను? ఆయనకి కొడుకునవుతాను. శిష్యుడు కొడుకుతో సమానం. కాబట్టి నేను భృగువంశానికి చెందిన వాడితోనే సమానం. కాబట్టి నాకు అబద్ధం చెప్పిన దోషము కలగకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్త పడ్డాడు. జాగ్రత్త పడి భృగువంశీయుడు అన్నాడు. గురువుగారు అంత ప్రేమగానే చూశాడు. అందుకే బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. కొడుకు తొడ మీద తండ్రి తలపెట్టుకు పడుకుంటాడు. ఎందుకని అంటే ఏమో శాస్త్రం అంటుంది పుస్త్రగాత్ర పరిష్వంగము అని. ఆ తండ్రి కొడుకుని పట్టుకున్నప్పుడు, కొడుకుతో కలిసి ఉన్నప్పుడు అంత గొప్ప సంతృప్తిని పొందుతాట. కర్ణుడి తొడ మీద పరశురాముడు తలపెట్టి పడుకున్నాడు. గురువుగారు నిద్రపోతుంటే గురువుగారిని జాగ్రత్తగా కాపాడుతూ ఆయన గాఢ నిద్రపోతుంటే ఆయనకి విసురుతూ ఆయన సంతోషంగా పడుకుంటే అమ్మయ్య గురువుగారు సేద తీరుతున్నారని ఎంత ఆనందపడిపోయాడు. ఎందుకని అంటే ఆ హృదయమున్న శిష్యుడికి తెలుస్తుంది ఆ గురువుతో ఉండే అనుబంధం. మహానుభావుడు కర్ణుడు ఎంత ఆనందపడిపోయాడో. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.